సందర్భంగా నిశ్చితార్థ ముహూర్తం పెడతాం. నిశ్చితార్థం అంటే 67 తరాలు 8 తరాలు రుక్మిణి సత్యభామ శ్రీకృష్ణ పరమాత్మార్థం శ్రీ కృత త్వయ కన్యావ అవలోకన విధో నిశ్చితార్థం సుఖీ భవ. అయ్యా, గ్రామక్షేమం కోసము మా యొక్క రుక్మిణీదేవి సత్యభామను మీ శ్రీకృష్ణ వేణుగోపాల స్వామి వారికి ఇచ్చి కళ్యాణము జరిపించుటకు నిశ్చయించుకున్నాము. మీరు బంధుమిత్ర సమేతంగా ఇచ్చేసి ఈ కళ్యాణాన్ని జయప్రదం చేసేదిగా కోరుతున్నాము. ఏమ్మా నాష్టి గారు వాళ్ళు మామూలుగా పెళ్లి కూతురు ఇస్తారు, అట్లా మీకు ఇద్దరు ఇస్తాడు. ఒకటి కంటే ఒకటి ఫ్రీ. ఆ మాదిరి 2 కళ్యాణం చేస్తావు. శ్రీకృష్ణ పరమాత్మకి తరపున నువ్వు వసుదేవుడు యొక్క కుమారుడు శ్రీకృష్ణ పరమాత్మ. అటువంటి వసుదేవుడుగా వచ్చి ఆయన సత్యరాజ్ మహారాజు గారు ఎప్పుడే సత్యరాముడికి ఈ యొక్క నిశ్చితార్థం చేసి కళ్యాణం జరిపించుకుంటారు. ఈ సంవత్సరమేనా మంచోడు అభియాన్ కదా. ఎందుకంటే పైసా కట్నం అడగలే అడగడా మీరు ఎత్తుకొస్తారా? ఎత్తి మీరు తాములు ఊరికి ఇచ్చేయండి. అక్కడ మహాప్రసాదం అని చెప్పు. అయ్యా మీరు తాములు మార్చుకోవాలి. आयतनवान् भवति पर्जन्यो वा अपामायतनम् आयतनवान् भवति यः पर्जन्यस्य आयतनं वेद आयतन